హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టేల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. అది ఆలు క్యాప్సికమ్ కర్రీ. ఇది జేసుకోవడం చానా ఈజీ. మనకి 10 అంటే 10 నిమిషాలల్లా అయిపోతది ఈ కర్రీ. ఇది జేసుకోవడం చానా ఈజీ. ఇంకోటి ఎట్లా అనంటే మనము అన్నీ అంటే గ్రైండ్ జేసుకుంటాం గనుక 10 నిమిషాలల్లా అయిపోతది. మనం రెసిపీ‌లోకెళ్ళిపోదాము. ఇప్పుడు నేను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ మీరు గ్రైండ్ చేసుకున్నది ఉంటే అది వేసుకోవచ్చు. కానీ నేను ఫ్రెష్‌ది తీసుకుంటా ఉన్నాను. కొంచెం అల్లం, వెల్లుల్లి, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 అంటే మీడియం సైజ్ ఉల్లిగడ్డలుంటాయి గదా! అవి మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయినా పర్వాలేదు. మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. టమాటా ప్యూరీ కోసం అని జెప్పేసి ఒక 2 టమాటాలు మీడియం సైజ్‌లో కట్ చేసుకొని అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడొచ్చేసి ఆలు, క్యాప్సికము అంటే నేను ఒక 4-5 ఆలు తీసుకున్నాను. ఒక 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. అవి మీడియం సైజ్‌గా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి, స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఒక 2-3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ తీసుకుందాము. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు దీనికి. ఒకవేళ మీకు కొంచెం ఆయిల్ పైన కనిపియాలి అనంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్‌లు ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం గదా! అంటే పేస్టు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది గదా! అది వేసుకొని పచ్చి వాసన పోయే వరకి మంచిగా నీట్‌గా వేపుకోవాలి. ఇంకోటేందంటే తొందరగా అంటే అడుగంటకుండా జూసుకోవాలి. కొంచెం అంటే స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకొని చేసుకుంటే కొంచెం అంటే అది ఆనియన్ పేస్టు మాడకుండా ఉంటది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం పేస్ట్ అంతా నూనెలో వేగిపోవాలి. అంటే మొత్తం ఎట్లా అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకవేళ మీరు నేను ఇక్కడ అంటే కారం వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం అదే వేసుకొని చేసుకున్నా గూడా టేస్ట్ బానే ఉంటది. ఇప్పుడు ఇందులోకి అంటే మొత్తము ఒక అంటే పచ్చిమిరపకాయలు మీరు ఎక్కువేసుకుంటే మనం పొడి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలు వద్దు అని అనుకుంటే మాత్రం మీరు అంటే కారం వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్యాప్సికము, ఆలు ఇప్పుడు ఇందులో యేసుకొని నీట్‌గా అంటే మొత్తం ఆనియన్ పేస్ట్ ఉంది గదా! అది మొత్తం అంటే ఆలూకి, క్యాప్సికమ్‌కి పట్టేటట్టు కలుపుకుందాము. అంటే ఒక 2 నిమిషాలు అట్లాగే వేగనిద్దాము. అంటే మొత్తం అంతా వేగిపోవాలి. ఇంకోటేందంటే ఆలు గూడా మనకి కొంచెం మగ్గాలి. ఆలు అట్లాగే క్యాప్సికమ్ కొంచెం మగ్గాలి. మగ్గే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ తక్కువ తీసుకున్నాము. ఇంకోటి ఆనియన్ పేస్ట్ ఉంది గనక కొంచెం అడుగంటుతా ఉంటది. అది అడుగంటకుండా మనము వేయించుకోవాలి. ఇది అంటే ఆలు, క్యాప్సికము అంటే కొంచెం అంటే మీడియం సైజ్‌లా వేగిన తర్వాత ఒక్క టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు ఇది నీట్‌గా అంతా ఆలూకి, క్యాప్సికమ్‌కి అంతా పట్టే వరకి కలుపుకోవాలి. ఇది అంటే కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటది. ఇవి వేగే వరకే. దాని తర్వాత మనకి జస్ట్ సిమ్‌లో పెట్టేసి ఒక 2, 3 నిమిషాలల్లా ఈ కర్రీ అయిపోతది. కాకపోతే మనం వేయించుకునేటప్పుడే కొంచెం నిదానంగా టైం తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్‌ల కారం తీసుకున్నాను. అంటే ఎక్కువ లేదు. అంటే మనం ఇందులో టమాటా ప్యూరీ ఏస్తున్నాం గనుక కొంచెం నేను తీసుకున్న టమాటాలు నాటి. ఒకవేళ మీరు టమాటాలు నాటి గాకుండా అంటే బొంబాయి టమాటా వస్తుంది గదా! అది తీసుకుంటే మాత్రం కొంచెం కారం తగ్గించుకోండి. ఉప్పు మాత్రం టేస్ట్‌కి తగ్గట్టే వేసుకుందాము. వేసుకొని ఒక నిమిషం అట్లా కలిపేసుకొని అంటే కొంచెం ఆయిల్ ఉంటుంది గదా! అది పైకి కనిపియాలి. కనిపించే వరకు కొంచెం వేయించుకున్న తర్వాత టమాటా ప్యూరీ ఉంటుంది గదా! అది వేయించుకుందాము. అంటే టమాటా ప్యూరీ మనం వేసినప్పుడు మనకు కొంచెం గ్రేవీ లెక్క కనిపిస్తుంది. ఇగ అప్పుడు ఒకవేళ మీకు అదే గ్రేవీ సరిపోతది అనంటే పర్వాలేదు. లేదు అని అనుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం నేను మాత్రం ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసినాను. ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కావాలి గనక. అంటే మనం మిక్సీ పట్టుకుంటాం గదా! టమాటా ప్యూరీది. అందులోనే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని అదేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా నీట్‌గా మగ్గే వరకి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి మూత తీసి చూస్తే మనం వేసుకున్న ఆయిల్ అదంతా పైకి కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువేసుకుంటే మాత్రం కొంచెం ఆయిల్ కనిపిస్తుంది. నేను ఆయిల్ తక్కువ తీసుకున్నా గనుక నాకు అంత ఏం కనిపిస్తలేదు. అంటే
మీకు కనిపిస్తా ఉండొచ్చు నార్మల్‌గా అంటే కొంచెం కొంచెం పైకి కనిపిస్తా ఉంది. ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువ తినాలనుకుంటే మాత్రం ఎక్కువ యేసుకున్నా గూడా టేస్ట్ బానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందే కట్ జేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అట్లాగే కస్తూరి మేతి మాత్రం ఈ కర్రీకి చానా ఇంపార్టెంటు. కస్తూరి మేతి గరం మసాలా ఉంటుంది గదా! సబ్జీ గరం మసాలా అది వేసుకొని నీట్‌గా కలిపేసుకొని అంటే మొత్తం అంతా మగ్గే వరకు ఇంకోటేందంటే ఆలు అంటే ఓవర్‌గా కుక్ కావద్దు. అది చూసుకుంటూ ఇది చేయాలి. ఎందుకంటే మనకి ఆలు తొందరగా కుక్ అయిపోతుంది. క్యాప్సికమ్ కొంచెం లేట్‌గా కుక్ అయితుంది. అది ఆలు మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే మనం చూసుకుంటూ అంటే ఆలు ఎక్కువ కుక్ కాకుండా చూసుకుంటూ స్టవ్ ఫ్లేము తగ్గించుకొని చేసుకుంటే ఇది 10 నిమిషాలలో అయిపోయే కర్రీ. ఇంకోటేంది అంటే షనా అండ్ రైస్‌లకే గానీ, చపాతీలకే గానీ షనా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఇది సింపుల్‌గా అయిపోతుంది ఈ కర్రీ. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలకే గానీ, అన్నంలకే గానీ బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ జేసి చెప్పండి. నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అని అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.